వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్ర శాఖను ఏర్పాటు చేయాలని మలకపేటలో దివ్యాంగులు నిరసనకు దిగారు. సదనాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు రాష్ట్ర సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేపట్టారు. శారీరక వికలాంగుల రోస్టర్ పాయింట్ను 56 నుంచి 10 లోపు మార్చాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్డీ బ్లాక్ యాక్ ఉద్యోగాల భర్తీ జీవోను వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీకి సంబంధించిన స్టేట్ వైడ్ గైడ్ లైన్స్ వెంటనే ప్రకటించి 33 జిల్లాల నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని కోరారు. వికలాంగుల సంక్షేమ శాఖ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో చంపాపేట, సాగర్ రింగ్ రోడ్ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్ఎల్బి కూడా చేసిన వాళ్ళం ఎంతో మంది ఉన్నాము. మాకు జాబులు లేవు. జాబులు లేకున్నా కూడా మాకు కనీసం ఒక్కొక్కరికి 15 లక్షలు ఇచ్చి బయటకు పంపిస్తే మేము ఉపాధి పరంగా బతకగలుగుతాము. హెల్త్ పరంగా కూడా మా మహిళలకు ఎన్నో విధాలుగా నష్టపోయి అనేక మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. హెల్త్ ఖరాబ్ అయ్యి పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎలాంటి ఉపాధి మాత్రం మాకేం చూపించడం లేదు. కమిషనర్ ఆఫీసులో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిక్ మీద మహిళలకు చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క మహిళ కూడా వికలాంగులైన మహిళలకు ఇంతవరకు ఒక జాబ్ కూడా కల్పించలేదు. అలాంటి ఉద్యోగం మాకు ఇస్తే మేము కూర్చొని చేయగలుగుతాము. కూర్చొని చేసే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మా ఆఫీసులో కదా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ అన్నారు. ఆ రిజర్వేషన్లో ఎస్టీ ఎస్సీ మాదిరిగానే అంతకన్నా బలమైన మేము వికలాంగులమైన మహిళలము. దానికన్నా ప్రథమంగా మాకు మహిళలకు వస్తు కల్పిస్తే మేము అదే డిమాండ్ కోసం చూస్తున్నాము.